తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. నల్లజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఫైర్ గన్లు వాడారు. దీంతో మంటలు మరింత చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు భాను అందిస్తారు. భాను, అసలు ఎలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంటలు ఎలా చెలరేగాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ చూసిన తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ ఉలిక్కిపడే పరిస్థితి అయితే కూడా ఏర్పడింది. కానీ అక్కడ పేషెంట్లు అంటే రోగిస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోవడం వల్ల కొద్దిగా హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా సంభవించిన ప్రమాదంగా ప్రాథమికంగా గుర్తించడం అయితే కూడా జరిగింది. పేషెంట్లు ఉండే పక్క గదిలోనే ప్రమాదం జరగడంతో అలర్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే కూడా ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడం, ఫైర్ ఇంజిన్ రావడం, అదే విధంగా అక్కడున్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో, ఫైర్ గన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగించి మంటలు అదుపు చేసే ప్రక్రియలో అయితే హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు. కానీ ఏదైతే పేషెంట్లు పక్కన ఉన్న రూమ్ ఏదైతే ఉందో అది మెడిసిన్ కి స్టోర్ రూమ్ కింద వాడే రూము. దాని ద్వారా కూడా లోపల ఉన్న సుమారు 15 లక్షల రూపాయలు విలువగల మెడిసిన్ అంతా కూడా దగ్ధమైంది. మరింత వ్యాపించాయి అంటున్నారు. అంటే ఇది ఏ రకమైంది? ఎందుకంటే ఒక్కో రకమైనటువంటి మంటలకు ఒక్కో విధానం పాటించాల్సి ఉంటుంది. మంటలను అదుపు చేయాలి అంటే ఫైర్ గన్స్ వాడడం వల్ల మరింతగా మంటలు వ్యాపించాయి, మంటలు ఆర్పేటువంటి క్రమంలోనే అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అంటే లోపల ఏదైతే మెడిసిన్ రూమ్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ రూమ్ లో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించడం వల్ల లోపల ఉన్న మెడిసిన్ కి సంబంధించిన అంటే టానిక్స్ కానీ లేకపోతే స్పిరిట్ కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ పేరడం వల్ల ఎక్కువగా మంటలు వ్యాపించాయని చెప్పని స్థానికులు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే కూడా చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే హాస్పిటల్ సిబ్బంది వెంటనే దాన్ని చూసి వెంటనే ఏదో రకంగా మంటలు ఆర్పాలన్న ప్రక్రియలో కూడా వాళ్ళు ముందుకెళ్ళడం వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. కానీ సుమారు 15 లక్షల రూపాయలు మెడిసిన్ అయితే దగ్ధమైందని చెప్పని ఇప్పటికే అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఇప్పటికే నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటికే మెడిసిన్ కొరత ఉండడంలో రీసెంట్ గానే మెడిసిన్ అంతా కూడా అక్కడ డంప్ చేయడం అయితే కూడా జరిగింది. ఎవరైతే ప్రజలకి అనారోగ్యమైన ప్రజలకు కావాల్సిన మెడిసిన్ అంతా కూడా ఆ రూమ్ లో డంప్ చేయడం అయితే జరిగింది. ఆ రూమ్ లోనే మెడిసిన్ ఉన్న రూమ్ లోనే అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడడం కూడా జరిగింది. చూస్తాం దీని మీద అధికారులు వెంటనే ఏ విధంగా మంటలు చెలరేగాయి, దానికి గల కారణాలు ఏంటన్న పర్యవేక్షణలో దాని మీద కూడా విచారణ చేసే అవకాశం కూడా ఉంది. చెప్పండి